అందరికి గుడ్ మార్నింగ్. సో మనకి ఈరోజు మైత్రి ఫిట్నెస్ అని చెప్పేసి మన అనంతపూర్లో స్పెషల్లీ ఫర్ ఫెర్టిలిస్ట్ సెంటర్ ప్రారంభించడం జరిగింది. మిసెస్ ఉదయని అండ్ టీమ్ తో పాటు ఈ సెంటర్ ఓన్లీ ఫర్ అంటే స్పెషల్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఆన్ ఫెర్టిలిటీ. నౌ డేస్ ఇన్ఫెర్టిలిటీ ఈజ్ ఆన్ ద రైస్ డ్యూ టు అంటే జాబ్ ప్రెషర్గా ఉండొచ్చు, లేకపోతే బోత్ ద పేరెంట్స్ కమిట్మెంట్గా ఉండొచ్చు. ఇన్ఫెర్టిలిటీ ఈజ్ ఆన్ ద రైస్. సో కాబట్టి ఖచ్చితంగా ఒక ఫెర్టిలిటీ సెంటర్ ఒకటి మన అనంతపూర్ అండ్ అరౌండ్ ఎక్కడ లేదు. సో ఇలాంటి ఫిట్నెస్ మైత్రి ఫిట్నెస్ స్టార్ట్ చేయడం వల్ల those who are suffering from this infertility, I think it would be a great boon for all of them. So all the best for Udayani and team, and congratulations for the future. Thank you so much. And I wish them all the best in the future. And for Udayani, Mithilasi and other team of doctors. And it is a great thing. They have arranged so nicely this IVF center. And nowadays that infertility is growing on like anything because of professional problems, software engineers, so many other things. Continuously sitting and doing, and they are getting some this low sperm count, all those things. Because there is necessity of so many IVF centers in all places. In Anantapur also there are not so many IVF centers, but nowadays this even elderly marriages, because of all those things, this egg banking, semen banking, everything is necessary. They are planning to get all those things, I think. But మనకి ఇప్పుడు దీంట్లో కూడా చాలా అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీలో చాలా అడ్వాన్స్ అవుతూ ఉన్నాయి. డిజైనర్ బేబీస్ని కూడా తయారు చేస్తున్నారు. ఎట్లా అంటే జెనెటిక్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండేక వాళ్ళంతా కూడా జెనెటిక్ టెస్టులు అన్నీ చేసేసి అన్ని బ్యాడ్ జీన్స్ అన్నీ తీసేసి దే ఆర్ డిజైనర్ బేబీస్ని తయారు చేస్తున్నారు. తర్వాత ఇంకా ముందు ముందు ఇంకా ఆర్టిఫిషియల్ ఊమ్స్లో బేబీస్ని తయారు చేసేది, అట్లా చాలా టెక్నాలజీ చాలా ఇంప్రూవ్ అవుతూ ఉంది. వీ షుడ్ బి అప్డేటెడ్ because all these things. I wish them all success. చాలా సంతోషం. సో కంగ్రాచులేషన్స్ టీమ్ అందరికీ కూడా. సో ఈరోజు మైత్రి ఫెర్టిలిస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు వర్క్ పరంగా కావచ్చు, మనం ఫ్యామిలీలలో సెటిల్ అయ్యే దాంట్లో కావచ్చు, కొంచెం లేట్ అయ్యే దానివల్ల మనం నార్మల్ డెలివరీస్కి, నార్మల్ ప్రెగ్నెన్సీస్కి చాలా దూరం అవుతున్నాము. సో ఆ టైంలో ఇట్లాంటి ఎక్స్క్లూజివ్ ఒక సెంటర్ రన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అనంతపూర్లో ఇప్పుడు వరకు ఎక్కడ లేదనుకుంటాను నాకు తెలిసి. సో ఇక్కడ ఈరోజు సెంటర్ ఉండడం, ఈ సెంటర్లో senior most in the year, and I bless this team all the good and the best, and not better, it should be best. And my wish is whoever comes to the party at this nest should go with the child in there and nuzzle the child. Na peru Pankaj from HPCL. So my best wishes to Udayani madam and Mithleswari madam. It's a wonderful opportunity for the people of Anantapur. So all the best and do well. My compliments to you and your entire team. Thank you. మిథిలశ్రీ గుణపాటి అనంతపూర్లో డాక్టర్ ఉదయనితో కలిసి మేము మైత్రి ఫర్టిలిటీ అని ఫర్టిలిటీ సెంటర్ని ఈరోజు స్టార్ట్ చేశాము. దానికి చీఫ్ గెస్ట్గా డిఎంహెచ్ఓ గారు, అలానే విశాల ఫెర్రర్ అండ్ ఎస్పీ గారు వచ్చి ఓపెనింగ్ చేశారు. చాలా బాగా అందరూ డాక్టర్స్ కూడా ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్ డాక్టర్స్ కూడా వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ యొక్క ఫర్టిలిటీ సెంటర్ యొక్క మెయిన్ మోటో అనేది ప్రతి ఒక్క తల్లి కావాలని ఆశపడుతున్న ఒక అమ్మకి మేము సహాయంగా ఉండాలని, వాళ్ళకి అవసరమైన ట్రీట్మెంట్ అన్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ కూడా లైక్ ఏది కావాలన్న డోనర్ బ్యాంక్ నుంచి సరగసి ట్రీట్మెంట్ కానీ, లేదు ఐవీఎఫ్ కానీ, లేదు చిన్న చిన్న ట్యాబ్లెట్స్, కౌన్సిలింగ్తో పాటు వాళ్ళకి ఎమోషనల్గా కూడా మేము సపోర్ట్ చేసి వాళ్ళ ట్రీట్మెంట్ సక్సెస్ చేసి వాళ్ళ యొక్క పేరెంట్హుడ్ జర్నీకి వాళ్ళతో మేము కలిసి నడవాలని మేము ఆశిస్తున్నాము. సో ఈ యొక్క ఫర్టిలిటీ సెంటర్లో ఉన్న ఫెసిలిటీస్ అందరూ కూడా తల్లిదండ్రులు కావాలని ఆశిస్తున్న వాళ్ళు అనంతపూర్ చుట్టుపక్కల ప్రజలు అందరూ కూడా ఉపయోగించుకొని వాళ్ళ యొక్క ట్రీట్మెంట్ సక్సెస్ చేసుకోవాలి, అలానే వాళ్ళ తల్లిదండ్రులు అవ్వాలన్న కళని నిజం చేసుకోవాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ ఉదయని. ఫర్టిలిటీ హాస్పిటల్ ఈరోజు ఓపెనింగ్ సెరమనీకి అందరూ వచ్చి సీనియర్ డాక్టర్స్ అందరూ వచ్చి బ్లెస్ చేశారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ బ్రాంచ్ నెల్లూరులో బాగా జరుగుతూ ఉంది. సెకండ్ బ్రాంచ్ ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాము. సో ఇక్కడ ఇన్ఫర్టిలిటీ అనేది ఇప్పుడు చాలా ఎక్కువ అయిపోయింది, అందరికి తెలుసు. మనకి ఉన్న సెంటర్స్ కూడా సరిపోవు. సో ఇంకా నీడ్ అయితే చాలా ఉంది హాస్పిటల్స్కి. పేషెంట్స్ ఎవరైతే తల్లిదండ్రులు కావాలనుకుంటున్నారో వాళ్ళకి అన్ని విధాల ఫెసిలిటీస్ ఇక్కడ మనం పెడుతున్నాం అనమాట. ఐవీఎఫ్, ఇక్సీ, ఐయుఐ అన్నీ ఉంటాయి. ప్రతి పేషెంట్కి ఏంటంటే డైరెక్ట్గా మనం ఐవీఎఫే కాకుండా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వాళ్ళకి ఒక హోప్ ఇవ్వడం అనేది మా ముఖ్య ఉద్దేశం అన్నమాట.
చుట్టుపక్కల ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను.